జీవీఎంసీ 65వ వార్డ్, వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే అన్న సంరక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అలాగే వేసవికాలం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను పరిశీలించడానికి బీజేపీ స్టేట్ కో కన్వీనర్ మరియు హిందూ ధర్మరక్షణ ప్రతినిధి విజయశంకర్ ఫణీంద్ర విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 రోజుల పాటు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి అన్నారు. స్వామివారిని 7 వారాల పాటు నిష్ఠతో పూజ చేస్తే కోరిన కోరికలు తీరతాయి అన్నారు. ప్రతి శనివారం అన్నమాచారి కీర్తనలు చేస్తున్న లాభాల దుర్గాప్రసాద్ భవానీ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, విజయనాయక్, పెంటకోట రాజు, మితాన్ లక్ష్మి, పూడి శాంతి, తిప్పల స్వాతి, పప్పల ఆదలక్ష్మి, ఉషారాణి, నాగమణి, స్వాతి, పద్మ, చిట్టమ్మ, హిమజ, సావిత్రమ్మ, జీవన్ జ్యోతి మరియు ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గరుడాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమంలో శనివారం ఈరోజు భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటికి విచిత్రం ఏంటంటే స్వామివారి సంకల్పంతో, స్వామివారి ఆశీస్సులతో ఈరోజు మొట్టమొదటి కళ్యాణం కూడా ఈరోజు ఆలయంలో జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ఈరోజు కదగంటేడు మండలం వెంపల్ నగర్ వాస్తవ్యులు అమరపల్లి రామనాయుడు గారు, అమరపల్లి రత్నకుమారి గారు కుమారుడు శంకర్ లావణ్య గారు వివాహానికి సందర్భంగా వారి ఆలయంలో మొక్కడం జరిగింది. వారి ఆర్థిక సాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు మాకు విజయ ఫణీందర్ చాలా మందికి చాలా ఆలయాల్లో ఈరోజు స్వామి అయితే మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా కూడా ఉండే ఆలయాల నిర్మాణంలో కానీ ఆలయంలో ఆటంకపరుస్తున్నటువంటి ఎక్కడైనా నేనున్నా మీకు ఎందుకు ముందున్నటువంటి మన ఫణీందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే మాకు అన్ని రకాలుగా సహకరిస్తూ నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మరో ప్రముఖులు విజయ్ నాయక్ గారికి, అలాగే మా ఆలయ ధర్మకర్త మంజుల గారిని చూస్తున్నాం. రాత్రి పగలు కూడా వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. స్వామి కలియుగ వాసుడు వెంకటేశ్వర స్వామి ఈ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారాన్ని వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. మరి ఇక్కడ ఉన్నాను అని స్వామి కనిపించడం, మరి అందరం కూడా నాతో పాటు అడుగులో అడుగేస్తూ చాలా మంది నడిచారు. ఈ రోజుకి కనక వైకుంఠంగా అంటే రెండో తిరుమలగా మరి స్వామి నిత్య కళ్యాణాలు, పచ్చదోరణాలు మరి స్వామి వారి ప్రాంగణంలో జరుగుతూ ఉన్నాయంటే మరి ఆ రోజు కష్టకాలంలో మరి ఈ ఆలయం కట్టేటప్పుడు కొన్ని అవకతవకల్లో మరి మాలో అడిగేసి పిలుపు అందుకున్న వాట్సాప్ లో పిలుపు అందుకొని ఇతుటు ఒక్క పావు గంటలో నేనున్నానంటూ, ఆలయానికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ నాకు ఎన్నంటిగా నిలబడ్డ మన ఫణీంద్ర గారు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆలయం అభివృద్ధి ఈ రోజున ఇక్కడ ఇంత చక్కటిగా వైభవంగా యొక్క బాంబే కాలనీలో యొక్క స్వామివారు వెలసడానికి కారణం ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఆయన యొక్క పరీక్షకి, ఆయన యొక్క విధి రాతకి, ఆయన యొక్క విధి విధానాలకి, ఆయన యొక్క భక్తులుగా ఈ రోజు ఎంతవరకు నా భక్తులు ఈ యొక్క నిలబడతారు ఈ యొక్క కష్టాన్ని అని చెప్పేసి ఆలోచించేటువంటి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క ఆయన యొక్క పరీక్షకి ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమైనటువంటి కారణం మంజుల గారు, వారి యొక్క దంపతులు, అదేవిధంగా రమణ గారు, అదేవిధంగా మహిళా మాతృమూర్తులు అయితే పరోక్షంగా ఈ ఆలయ యొక్క నిర్మాణానికి ఎంతో మంది వారి ఎంతటి వారి యొక్క కృషి, వాళ్ళ యొక్క ఫలితాన్ని ఈ రోజున సాక్షాత్తు ఆ స్వామివారిని దివి నుండి భూమికి తీసుకొచ్చామా అని చెప్పేసి అనేటువంటి విధంగా అంగరంగ వైభవంగా రానున్న రోజుల యొక్క సనాతన ధర్మాన్ని మరింత పెంపొందించే విధంగా, ధర్మాన్ని ఎక్కడా కూడా విధి రాతకి తల వంచే విధంగా ఉండకుండా ఈ రోజున ఆ యొక్క ధర్మాన్ని పెంపొందించే రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో శ్రీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణం కానీ, అంతే కదా ఆలయ అభివృద్ధి కానీ, అంగరంగ వైభవంగా తీర్చేటువంటి యొక్క పిల్లల భవిష్యత్తు యొక్క కార్యాచరణ కానీ ఈ రోజున ఇంత చక్కగా చేస్తారంటే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆలయ వెంకటరమణ గోవింద గోవింద. గాజువాక వాంబే కాలనీ కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి శనివారం అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ వారం వేసవికాల ఆధ్యాత్మిక శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా శ్రీ ఫణీంద్ర గారు ఇచ్చేశారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమము మరియు చాలా పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా ఇక్కడికి వచ్చి అన్నమాచారి కీర్తనలు ఆలపించడం జరుగుతుంది. ప్రతి వారం ఇక్కడ అన్నమాచారి కీర్తనలు ఆలపించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా
శంకర్ మరియు లావణ్య అనే దంపతులు వివాహం కూడా ఈరోజు ఈ దేవాలయంలో చేసుకుంటున్నారు. చాలా అద్భుతమైన విషయం. ఇది మొదటి వివాహం ఈ దేవాలయంలో, కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. ఇవాళ మా సోదరులు, మిత్రులు, ఆప్త బంధువులు అయిన శ్రీ విజయశంకర్ ఫణీంద్ర గారు అందరికీ సుపరిచితులే. మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అధర్మం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అని ముందు వాలిపోయే వ్యక్తి ఎవరంటే శ్రీ విజయశంకర్ ఫణీంద్ర గారు. మొన్న కూడా మేము కొంచెం కార్యక్రమంలో ఉండి విజయనగరంలో ఒక చిన్న ఇష్యూ వస్తే కూడా చెప్పగానే రాముడికి ఎక్కడ కష్టం వస్తే అక్కడ నేను ఉంటా అని ఆయనకి 100 పనులున్నా మానుకొని వెళ్ళి సమస్యని నేను ఉంటా అని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. తర్వాత మన శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా కాలంగా వద్దాం అనుకుంటున్నారు. వారికి ఉన్న కార్యక్రమాలు, వారికి ఉన్న షెడ్యూల్ వల్ల పోస్ట్పోండ్ అవుతున్నా ఉంది. అది ఇవాళ కూడా మన సిపి గారు రావాల్సింది. సార్కి ఇవాళ చిన్న మీటింగ్ ఉండడం వల్ల అక్కడ మీటింగ్ లేట్ అవుతుంది.